గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. నపుష్కరపర్ణాని హిరణ్యం వాధితిష్ఠేత్ ఏతస్యాగ్నేరణభ్యారోహాయ. తామరాకుల్ని ఎప్పుడూ కూడా కాళ్లతో తొక్కకూడదు అనే నియమం కూడా మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఎందుకు అనంటే ఈ ఆరుణకేతుక చయనం చేసే సమయంలో ఇష్టకోపధానాలు చేసేటప్పుడు తామరాకుని అక్కడ భూమి మీద పరిచి ఆ తామరాకు మీద ఈ ఇష్టకలన్నీ కూడా ఉపధానం చేస్తూ ఉంటారు. ఆ అగ్నిదేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి తామరాకు కూడా అగ్నిస్వరూపం అని భావించి మనం ఆ తామరాకుని ఎటువంటి పాద ప్రక్షేపణ ఇవన్నీ కూడా చేయకూడదు. మనం నకూర్మస్యాశ్నీయాత్ నోదకస్యాఘాతుకాన్యేన మోదకాని భవంతి అఘాతుకా ఆపహ ఏతమగ్నించనుతే ఉచైనమేవం వేద. అసలు ఈ ఆరుణకేతుక చయనం చేయాలనే సంకల్పం ఎవరికి కలుగుతుందో వాళ్ళు ఎందుకోసం సంకల్పిస్తారు అనంటే ఉత్తమమైనటువంటి ఫలాన్ని కోరుతూ సంకల్పిస్తారు. ఉత్తమమైన ఫలం ఏమిటంటే ఈ కర్మని అనుష్ఠించిన వాళ్ళు కాలాంతరంలో శరీరం విడిచిపెట్టిన తరువాత సంవత్సర నిష్పాద్యుడైనటువంటి ఆదిత్య స్వరూపంగా మారి వాళ్ళు ఈ జగత్తంతటిని కూడా ప్రకాశింపచేస్తూ ఉంటారు అని అరుణ మంత్రాలలో మనం తెలుసుకున్నాం. అందువల్ల వాళ్ళు ఈ ఆరుణకేతుక చయనం చేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినప్పుడు కొన్ని నియమాలను వాళ్ళు పాటించాలి. వేదం చెప్పిన విధంగా ఆ కర్మను ఆచరించినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫలం లభిస్తుంది. అలా కాకుండా తోచినట్లుగా ఈ కర్మను ఆచరించినట్లయితే ప్రత్యవాయములను దోషములను విరుద్ధమైనటువంటి ఫలములను వాళ్ళు పొందవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆ కర్మలో మనం ప్రవర్తించి ఆ కర్మానుష్ఠానాన్ని యథాశాస్త్రంగా యథావిధిగా ఆచరించడానికి మనం ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఆరుణకేతుక చయనానికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా మనకి శృతి బోధించింది. ఇటుపైన కొన్ని మంత్రాల ద్వారా లోకంలో ఉండేటటువంటి మానవులను ఉద్దేశించి కొన్ని ఉపదేశాలు చేస్తోంది వేదం. ఆ ఉపదేశాలని మనం తెలుసుకుందాం. ఇమానుకం భువనాశీషధేమా ఇంద్రశ్చ విశ్వే చ దేవాః యజ్ఞంచ నస్తన్వంచ ప్రజాంచ ఆదిత్యైరింద్రః సహసీషధాతు ఆదిత్యైరింద్రః సగణో మరుద్భిః అస్మాకం భూత్వవితా తనూనాం. ఈ మంత్రాలతో దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దేవేంద్రుని యొక్క అనుగ్రహంతో అలాగే ఇతర దేవతల యొక్క అనుగ్రహంతో ఈ లోకాలన్నిటినీ కూడా నేను పొందుతున్నాను, ఆ లోకాల్లో లభించేటటువంటి ఫలాలని పొందుతున్నాను అని ఈ మంత్రాలలో యాగం చేసేటటువంటి యజమాని మాట్లాడుతున్నట్లుగా ఈ మంత్రాల్లో కనిపిస్తోంది. ఆ తర్వాత ఆప్లవస్వ ప్రప్లవస్వ ఆండీభవ జమాముహు సుఖాదీన్ దుఃఖ నిధనాం ప్రతిముంచ స్వస్వాం పురం. ఈ మంత్రంతో లోకంలో ఉండేటటువంటి ప్రతి జీవికి వేదం ఒక సందేశాన్ని ఇస్తోంది. ఏమిటి అనంటే ప్రారంభంలో ఆప్లవస్వ ప్రప్లవస్వ అనుంది. ఆప్లవనం అనగా ఆగమనం అంటే జన్మించటం, ప్రప్లవనం అనగా వెళ్ళిపోవటం, మరణించటం. ఈ విధమైనటువంటి అర్థాలు మనకి ఈ రెండు శబ్దాల చేత తెలుస్తున్నాయి. ఎవరి గురించి ఈ రెండు విషయాలు చెప్తోంది వేదం అంటే ఆండీభవ జమాముహు. ఎవరైతే జన్మ కలిగిన వారు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ సందేశాన్ని ఇస్తోంది. జన్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా మరణం ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు. అందువల్ల జన్మ ఎవరికి ఉంటుంది అనంటే మానవుడికి ఉంటుంది. భూలోకంలో ఉండేటటువంటి ప్రతి జీవికి ఉంటుంది. అటువంటి జీవిని ఉద్దేశించి ఈ విధంగా అంటోంది, ఓ జన్మ కలిగినటువంటి ఓ జీవుడా, నువ్వు మా ఆప్లవస్వ మళ్ళీ జన్మించకు, మా ప్రప్లవస్వ మళ్ళీ మరణించకు, ఆండీభవజమాముహు అంటే ఈ బ్రహ్మాండం మధ్యలో నువ్వు మళ్ళీ జన్మించవద్దు అని ఈ విధంగా బోధిస్తోంది. ఈ బోధనని మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో,
బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మస్వరూపము అయిపోతాడో జీవి, అప్పుడు ఇంకా అతనికి మోక్షం లభిస్తుంది. మోక్షం ఎప్పుడైతే లభిస్తుందో మళ్ళీ వాడికి జన్మ అంటూ ఉండదు. జన్మ లేకపోతే మరణం కూడా ఉండదు. ఇదే కదా సంసార చక్రం. జన్మించటం, మరణించటం, మళ్ళీ జన్మించటం, మళ్ళీ మరణించటం. అదే మనకు చెప్పింది మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అని చెప్పింది. మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేసినటువంటి కర్మలని అనుసరించి మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ మరణిస్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ మరణిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి సంసార చక్రంలో నువ్వు పడమోక. నీకు ఉత్తమమైనటువంటి మానవ జన్మ లభించింది. ఈ జన్మని సార్థకం చేసుకో. ఏ విధంగా సార్థకం చేసుకోవటం అంటే ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండు, వేదోక్తమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉండు, వేదం సూచించినటువంటి మార్గంలో నడుస్తూ ఉండు, వేదం చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. ఈ విధంగా నువ్వు ఆచరించడం వల్ల నీకు లభించినటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మని నువ్వు సార్థకం చేసుకున్నవాడు అవుతావు. తద్వారా నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. సత్కర్మాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో నీకు జ్ఞానం కలగడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో వెంటనే మోక్షం లభిస్తుంది నీకు. అద్వైత సిద్ధాంతంలో మోక్షం అనేది ఎక్కడో ఎప్పుడో వచ్చేది కాదు. ఈ జన్మలోనే నీకు జ్ఞానం కలిగిన ఉత్తర క్షణంలోనే మోక్షం లభిస్తుంది అని చెప్తారు. అందువల్ల ఆ విధంగా నువ్వు నీకు లభించినటువంటి జన్మని సార్థకం చేసుకో. అంతేగాని మళ్ళీ మళ్ళీ సంసార చక్రంలో పడుతూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండద్దు అని వేదం లోకంలో ఉండేటటువంటి ప్రతి జీవిని ఉద్దేశించి ఉపదేశం చేస్తోంది. ఈ జన్మ మరణములు, జన్మ మరణాలకు సంబంధించినటువంటి ఈ చక్రం ఎటువంటిది అనంటే సుఖాదీన్ దుఃఖ నిధనాం. జన్మించినప్పుడు పిల్లాడు పుట్టాడని అందరూ సంతోషిస్తారు, ఉత్సవం చేసుకుంటారు. అదే మరణం సంభవిస్తే అందరూ దుఃఖిస్తారు, శోకిస్తూ ఉంటారు. సుఖాదీం దుఃఖ నిధనాం. అంతేకాకుండా ఈ జన్మలో ఎన్నో సుఖాలను అనుభవిస్తూ ఉండొచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ సుఖాలన్నీ కూడా పైపైన మనకి కనిపించేవే కానీ వాస్తవంగా దుఃఖమే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎక్కువసేపు మనం నవ్వుతూ ఉండలేం, ఎక్కువసేపు ఏడుస్తూ ఉండలేం. కాసేపు నవ్వుతూ ఉంటాం, కాసేపు ఏడుస్తూ ఉంటాం. కాసేపు సుఖంగా ఉంటుంది, కాసేపు దుఃఖంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఈ జన్మలో నువ్వు ఎక్కువగా ఉత్సాహాన్ని చూపించకుండా, కోరిక పెట్టుకోకుండా నువ్వు ఈ జన్మ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉండు అని ఈ విధంగా ఆ జన్మ గురించి సుఖాదీన్ దుఃఖ నిధనాం అని చెప్పింది. ప్రతిముంచ స్వస్వాం పురం. ఇక్కడ మానవుని యొక్క శరీరాన్ని నగరంతో పోల్చింది. పూహు అనగా నగరము అని అర్థము. ప్రతిముంచ స్వస్వాం పురం. ఇక్కడ జీవి యొక్క శరీరాన్ని ఒక నగరంతో పోల్చి చెప్తోంది. వెనకటి మంత్రాలలో కూడా ఈ దేహాన్ని ఒక నగరంతో పోల్చి చెప్పడం అనేది జరిగింది. నైతమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్, యది ప్రవిశేత్ మిథౌ చరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్య వ్రతం అన్నప్పుడు నగర శబ్దానికి దేహము అనే అర్థం చెప్పారు అక్కడ. అలానే ఇక్కడ పూహు అనే శబ్దానికి నగరము అనే అర్థం ఉంటూ ఉండగా, పట్టణము అనే అర్థం ఉంటూ ఉండగా, ఇక్కడ పట్టణం ఏమిటి అంటే మానవుని యొక్క దేహమే పట్టణము. మరో మంత్రంలో కూడా నారాయణ ఉపనిషత్తులో దహ్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గస్థం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం అనే మంత్రంలో ఆ పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ప్రతి ఒక్క జీవికి సంబంధించిన దేహంలో ఆయన ఉంటూ ఉంటాడు. దహ్రం విపాపం పరమేష్మభూతం. దహరాకాశంలో ఆయన ఉంటూ ఉంటాడు. ఆయనకి పాపపుణ్యాలేవి అంటవు. పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గస్థం. ఆయన ఎక్కడ ఉంటాడు అనంటే హృదయంలో ఉంటాడు, హృదయాకాశంలో ఉంటాడు. హృదయం అనే పుండరీకంలో అంటే పద్మంలో ఉంటాడు అని మనకి శాస్త్రాలన్నీ కూడా బోధిస్తూ ఉంటాయి. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ దేహం అంతా కూడా ఒక నగరం లాంటిది. ఆయన ఉండగా ఈ దేహానికి ఎటువంటి ఇబ్బంది రాదు అని ఈ విధమైనటువంటి కల్పనలు, భావనలు అనేక రకాలుగా మనకి స్తోత్రాలలో, భగవత్పాదులు రచించినటువంటి అనేక స్తోత్రాలలో, ఇంకా మహాత్ములు రచించినటువంటి స్తోత్రాలలో మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ శరీరం అనేది ఒక పట్టణం. ఆ పట్టణాన్ని నువ్వు విడిచిపెట్టు అని ఈ మంత్రంలో మనకి బోధిస్తోంది. ఆప్లవస్వ ప్రప్లవస్వ.
ఆండీభవజమాముహు సుఖాదీన్ దుఃఖనిధనాం ప్రతిముంచస్వ స్వాం పురం. ఇక్కడ శరీరం అనే పట్టణాన్ని విడిచిపెట్టు అనే మాటకు అర్థం ఏమిటంటే, ఈ దేహ విషయంలో ఈ శరీరమునే నువ్వు ఆత్మస్వరూపంగా భావించుకొని, ఇది నాది, నా శరీరము, నేను చేస్తున్నాను అనే భావనలన్నీ కూడా పక్కన పెట్టి, నువ్వు స్వతహాగా ఆత్మస్వరూపమై ఉన్నావు. అటువంటి నువ్వు నేను ఆత్మస్వరూపం కాదు, నేను వేరు, పరబ్రహ్మ వేరు, నేను జీవుణ్ణి, ఈ విధమైనటువంటి భ్రాంతితో నీ శరీరాన్నే నువ్వు చాలా ఉత్తమమైనటువంటి వస్తువుగా భావిస్తూ దాని యందే తాదాత్మ్య బుద్ధిని పెట్టుకొని అహంకారము, మమకారము ఎక్కువగా దాని యందు ప్రీతిని పెంచుకుంటున్నావు. ఆ విధమైనటువంటి అనురాగాన్ని పెంచుకోవద్దు, ఆ విషయంలో నువ్వు దూరంగా ఉండు అని మనకి ఈ మంత్రంలో చెప్పినటువంటి విషయం ద్వారా మనకి ఆ అర్థం. మరీచయస్వాయంభువాః ఏ శరీరాణ్యకల్పయన్ తే దేహం కల్పయంతు మాచతే ఖ్యాస్మతీరిషత్. మనం ఈ అరుణ మంత్రముల యొక్క ప్రారంభంలో ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం. సూర్యుని యొక్క కిరణాల ద్వారానే ఈ జగత్తులో అన్నీ కూడా జరుగుతూ ఉంటాయని, తస్యాః పాక విశేషేణ స్మృతంకాల విశేషణం, ఆయన యొక్క కిరణములు ప్రసరించడం ద్వారా మనకి కాలం తెలియబడుతుందని, ఆయన యొక్క కిరణాలే ఈ కాలాన్ని నడిపిస్తూ ఉంటాయని, తద్వారా ఆయా కాలాలలో ప్రాణుల యొక్క శరీరములు ఉత్పన్నములవుతూ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఉపగత సప్తేంద్రియాణి జల్పితం త్వేవదిహ్యతే అనే మంత్రంలో మనం ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మరీచయస్వాయంభువాః ఏ శరీరాణ్యకల్పయన్. స్వయంభూ అనగా పరమాత్మ. ఆ పరమాత్మే మనకి ఆకాశంలో సూర్యరూపంలో ప్రకాశిస్తూ ప్రతిరోజు మనకి దర్శనమిస్తున్నాడు. అందువలనే ఆయనకి సూర్యుడికి నమస్కారం చేసినట్లయితే త్రిమూర్తుడికి నమస్కారం చేసినట్లు అవుతుంది. ఆ సూర్యరూపంగా మండలాకారంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మకి మనం ప్రతినిత్యము నమస్కారం చేసినట్లు అవుతుంది. అందువల్ల ప్రతినిత్యము అటువంటి ఉత్తమమైనటువంటి అలవాటుని మనం అలవాటుపరుచుకోవాలి. ఆయన యొక్క కిరణాలు ఎటువంటివి అనంటే మరీచయస్వాయంభువాః. ఆ పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి ఆ సూర్య భగవానుడు మన శరీరంలో ఉంటూ మన బుద్ధులని సన్మార్గంలో నడిచేలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం సత్కర్మాచరణ చేసే విధంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, ఆ మార్గంలో ప్రవర్తించేలాగా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయనకు సంబంధించిన కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని అవే చేస్తూ ఉంటాయని మనకి అనేక మంత్రాల ద్వారా తెలిసింది. ఆ కిరణాలు మానవుల యొక్క శరీర నిర్మాణంలో ఎంతో సహకారంగా ఉంటాయని కూడా మనకి అనేక మంత్రాల ద్వారా తెలిసింది. ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావిస్తూ ఏ శరీరాణ్యకల్పయన్, ఏ మానవుల యొక్క శరీరాలైతే నిర్మించడానికి సహకరించాయో ఈ కిరణాలు, ఆ కిరణాల యొక్క సహకారంతోనే ఈ ఆరుణకేతుక చయనాన్ని చేసినటువంటి యజమాని యొక్క శరీరము పోషింపబడుతూ ఉండాలి. ఆ కిరణముల యొక్క అనుగ్రహంతోనే ఈ యజమాని ఎంతో పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలి అనే ప్రార్థన ఈ మంత్రంలో కనిపిస్తోంది. తే దేహం కల్పయంతు మాచతే ఖ్యాస్మతీరిషత్. ఆరుణకేతుక చయనాన్ని అనుష్ఠించినటువంటి ఈ యజమాని యొక్క కీర్తి మాత్రం నశించకూడదు. ఎప్పుడు మూల్లోకాల్లోనూ ఆ కీర్తి వ్యాపిస్తూ ఉండాలి అనే మాట ఈ మంత్రంలో కనిపిస్తోంది. ఆ తర్వాత మరొక ఉపదేశాన్ని చేస్తోంది మరో మంత్రంతో. ఉత్తిష్ఠతమాస్వప్త అగ్నిమిచ్ఛధ్వం భారతాః రాజ్ఞః సోమస్య తృప్తాసః సూర్యేణ సయుజోషసః అని. ఇక్కడ ఆరుణకేతుక చయనానికి సంబంధించిన ప్రకరణం కాబట్టి ఆ అనుష్ఠానంలో సహాయపడేటటువంటి ఋత్విక్కులు, యజమానులు, వాళ్ళను ఉద్దేశించి ఈ మంత్రం మాట్లాడుతోంది. ఓ ఋత్విక్ యజమానులారా, ఉత్తిష్ఠత, బాగా ఉత్సాహంగా ఉండండి, పైకి లేవండి, ఉత్సాహంగా ఉండండి. మాస్వప్త, నిద్రపోకండి, అంటే అలసత్వాన్ని ప్రదర్శించకండి. మీరు బద్ధకంగా ఉండటం, మత్తుగా ఉండటం ఇటువంటివన్నీ కూడా విడిచిపెట్టండి, చాలా ఉత్సాహంగా ఉండండి. మీరు భారతాః అని సంబోధించింది. అంటే ఈ హవిస్సులని వాళ్ళు తయారు చేసి దేవతలకు సమర్పిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఆ
భారతాహ అనే పేరు వచ్చింది. ఎందుకోసం మేము ఉత్సాహంగా ఉండాలి, మత్తుగా ఉండకూడదు అనంటే, అగ్నిమిచ్చధ్వం, కర్మానుష్ఠానం చేసేటప్పుడు ఎన్నో నియమాలు ఉంటూ ఉంటాయి, ఎన్నో హోమాలు ఉంటాయి. ఆ హోమాలన్నీ కూడా ఒక్క రోజులోనే పూర్తి చేయాలని కొన్ని సందర్భాలలో చెప్తూ ఉంటారు. ఎంతో ఏకాగ్రతతో ఎంతో నిష్ఠతో చేస్తే కానీ ఆ హోమాలన్నీ కూడా చెప్పినటువంటి కాలంలో పూర్తి కావు. అందువల్ల మీరు ఉత్సాహంగా ఉండండి. ఉత్సాహంగా ఉంటేనే ఆ క్రతువుని మీరు అనుష్ఠించడానికి కుదురుతుంది. లేకపోతే అలసత్వాన్ని ప్రదర్శించినట్లయితే కాలం దాటిపోతుంది. ఆ కాలం దాటిపోవటం వల్ల మరొక ప్రత్యవాయం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు అలసత్వాన్ని ప్రదర్శించకుండా ఉత్సాహంగా ఉండండి అని బోధించింది. కర్మానుష్ఠానంలో చేసేటటువంటి ఋత్విక్కులను ఉద్దేశించి బోధించినటువంటి ఈ బోధ లోకంలో ఉండేటటువంటి ప్రతి మానవుడు కూడా గమనించాలి. వాడు ప్రతిరోజు ప్రవర్తించేటటువంటి కర్మలలో ఇటువంటి మార్గాన్ని, వేదం చెప్పినటువంటి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా స్మరిస్తూ అలసత్వాన్ని ప్రదర్శించకుండా ఉత్సాహంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి కార్యంలోనూ వాడికి విజయం వాడికి లభిస్తూ ఉంటుంది. ఎటువంటి అపజయం వాడికి ఎదురు కాదు. అందువల్ల ఈ విషయాన్ని అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకొని ప్రతినిత్యము కూడా స్మరిస్తూ ఉండాలి. రాజ్ఞ సోమస్య తృప్తాసః సూర్యేణ సయుజోషసః. యజ్ఞానుష్ఠానంలో దేవతలకి ప్రీతికరమైనటువంటి సోమరసాన్ని దేవతలకు సమర్పించి ప్రసాద రూపంగా సోమరసాన్ని భక్షిస్తారు. అది స్వీకరించడం చేత మేము చాలా గొప్పవాళ్ళమైనాము. అపామ సోమం అమృత అభూమా, మేము దేవతలతో సమానంగా ఉన్నాం, మేము మరణాన్ని జయించాము అనేటటువంటి శబ్దాన్ని అందరూ కూడా చేస్తూ ఉంటారు అక్కడ. ఆ విధంగా తృప్తితో మేము కృతకృత్యులైనాము అని భావించండి మీరు. సూర్యేణ సయుజోషసః, ఈ విధంగా సూర్యుని యొక్క అనుగ్రహంతో ఆ సూర్య కాంతిని మీరు కూడా పొంది ఆ విధంగా మీరు ప్రకాశిస్తూ ఉండండి అని ఈ విధమైనటువంటి బోధ వేదం అందరికీ చేసింది. ఆ తర్వాత మంత్రంలో అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాగుం హిరణ్మయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః. వెనకటి మంత్రంలో మానవుని యొక్క శరీరాన్ని ఒక పట్టణంగా చెప్పింది వేదం. ఆ పట్టణం ఎటువంటిది, ఆ పట్టణం ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ మంత్రం ద్వారా మనకి బోధిస్తోంది. అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధ్యా. మామూలుగా పట్టణం అంటే కొన్ని ద్వారాలు, ప్రాకారాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. మరి ఈ శరీరాన్ని పట్టణంగా పోల్చినప్పుడు అవి కూడా చెప్పాలి కదా. అందువల్ల ఈ మంత్రంలో ఆ విషయాలను మనకి తెలియజేస్తోంది. అష్టాచక్రానవద్వారా, ఈ శరీరము నవద్వార పట్టణము అని చెప్పింది. అంటే 9 ద్వారాలతో కూడినటువంటి పట్టణము. ఎలాగా అంటే ముఖం మీద మనకి 7 ఛిద్రాలు కనిపిస్తాయి. 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికలు, ఒక ముఖద్వారము. అలానే అధోభాగంలో 2 ద్వారాలు మనకి ఉన్నాయి మానవ దేహంలో. ఇవన్నీ కలుపుకుంటే 9 ద్వారాలు ఉంటాయి మానవుని యొక్క శరీరంలో. అటువంటి 9 ద్వారాలు కలిగినటువంటి పట్టణము మానవుని యొక్క దేహము అని చెప్పింది. భగవద్గీతలో కూడా నవద్వారే పురేదేహి నైవ కుర్వన్ నకారయన్ అని ఒక మాట కనిపిస్తుంది. ఈ నవద్వార పట్టణంగా ఆ భగవద్గీత కూడా మనకి చెప్పింది. ఆ తర్వాత అష్టాచక్ర అని చెప్పింది. ఈ మానవుని యొక్క దేహం అనే పట్టణము 8 చక్రాలతో ఉంటుంది అని చెప్పింది. ఆ 8 చక్రాలు ఏమిటి అనంటే త్వక్కు అనగా చర్మము, అసృక్కు అనగా రక్తము, మాంసం అనగా మాంసము, మేధస్సు అస్థి, మజ్జ, శుక్ర, ఓజ, ఈ విధమైనటువంటి 8 ధాతువులతో, అష్టధాతువులతో కూడినటువంటిది ఈ మానవుని యొక్క దేహము. ఆ అష్టధాతువులు ఈ శరీరాన్ని కప్పి ఉంచుతాయి కాబట్టి, మామూలుగా చక్రాలు కూడా ఆవరిస్తూ ఉంటాయి కాబట్టి ఆవరణక సామ్యాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ శరీరాన్ని, ఇవన్నీ కూడా ఈ 8 ధాతువులు ఈ శరీరాన్ని కప్పి ఉంచుతాయి కాబట్టి అష్టాచక్ర అని చెప్పింది. 8 చక్రములతో కూడినటువంటిది ఈ మానవుని యొక్క శరీరం అనే పట్టణము. ఆ తర్వాత దేవానాం పూరయోధ్యా, ఇది ఈ మానవుని యొక్క దేహము మానవునిదని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దేవానాం పూహ అని చెప్పింది వేదం. దేవతలకు సంబంధించినటువంటి నగరం అని చెప్పింది. అంటే ఇక్కడ దేవతలు అనగా మన శరీరంలో ఉన్నటువంటి
ప్రతి ఇంద్రియానికి ఒక అభిమాన దేవత ఉంటారు. ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే ఆ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అందువలనే జీవి యొక్క ఆయుర్దాయంలో ఒక 60 సంవత్సరాలు పూర్తి కాగానే ఉగ్రరథశాంతి, భీమరథశాంతి ఇటువంటివన్నీ కూడా మనకి మహర్షులు బోధించారు. 60 సంవత్సరాలకు ఒక శాంతి, 70 సంవత్సరాలకు ఒక శాంతి, ఇలా 10 ఏళ్ళకు ఒకసారి ఆ శాంతులు చేసుకుంటూ ఉండాలని, ఆ శాంతి చేసుకోవటం వల్ల దేవతలు మళ్ళీ ఆ ఇంద్రియాలను అధిష్ఠించి ఉంటారు, ఆ ఇంద్రియాలు మళ్ళీ సక్రమంగా పనిచేస్తూ ఉంటాయని మనకి మహర్షులు ఈ విధమైనటువంటి ఉపాయాన్ని ఎప్పుడో ఆలోచించి ఈ ఆచారాన్ని, అలవాటుని మనకి బోధించి ఉన్నారు. అటువంటి ఇంద్రియాభిమాన దేవతలందరూ కూడా ఈ శరీరంలో ఉంటూ ఉంటారు. వాళ్ళు దేవతలు కాబట్టి ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి ప్రకాశించేటటువంటి దేవతలందరూ కూడా మన శరీరంలో ఉంటారు కాబట్టి ఈ శరీరము వాళ్ళ యొక్క పట్టణమే, దేవతల యొక్క నగరం ఇది. దేవానాం పూరయోధ్య. మరో మాట ఏంటంటే మానవుని యొక్క శరీరానికి అయోధ్య అని పేరు. మామూలుగా అయోధ్య అనగా మనకి రామజన్మభూమి గుర్తుకొస్తుంది, కానీ ఇక్కడ మానవుని యొక్క శరీరానికి కూడా అయోధ్య అని పేరు చెప్పింది శృతి. ఎలాగా అనంటే ఎవరి చేత కూడా ఈ శరీరము కొట్టబడదు అనే అర్థాన్ని పురస్కరించుకొని అయోధ్య అని చెప్పింది. అంటే ఈ మానవుని యొక్క శరీరము వీడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మలని అనుసరించి కర్మల ఆధారంగా ఈ శరీరం తీసుకోబడుతుంది. వాడు పుణ్యకర్మలు ఆచరించాడనుకోండి, ఉత్తమమైనటువంటి శరీరం వాడికి లభిస్తుంది. లేదు పాపం పూర్తిగా ఎక్కువగా పాపాన్ని ఆచరించాడనుకోండి, దానికి తగ్గట్టుగానే ఒక నీచమైనటువంటి శరీరం వాడికి ఈ జన్మలో లభిస్తుంది. ఈ విషయం మనకి శాస్త్రకర్తలు బోధించారు. అంతేకాకుండా ఆ కర్మఫలాన్ని అనుభవించడానికే ఈ జన్మలో వాడు ఈ శరీరాన్ని తీసుకుంటున్నాడు. శరీరం తీసుకునే విషయంలో కూడా కర్మఫలాన్ని అనుసరించే శరీరం తీసుకుంటాడు. ఒక జీవి మానవుని యొక్క శరీరాన్ని తీసుకుంటాడు, ఇంకో జీవి పశువు యొక్క శరీరాన్ని తీసుకుంటాడు, ఇంకో జీవి క్రిమికీటకాదుల యొక్క శరీరాన్ని తీసుకొని ఆ శరీరంలో ఉంటూ ఉంటాడు. ఎందుకు ఆ శరీరంలో జీవించడం అనంటే వాడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడం కోసమే వాడు ఈ జన్మలో ఈ శరీరాన్ని తీసుకుంటున్నాడు. అందువలనే శాస్త్రజ్ఞులు ఒక మాట చెప్తారు, కర్మఫలం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు వాడు ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు. కర్మఫలం ఎప్పుడైతే అయిపోతుందో ఆ జీవి ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఉదాహరణగా ప్రతిరోజు రాత్రిపూట జీవి నిద్రిస్తూ ఉంటాడు. ఆ నిద్రలో గాఢమైనటువంటి నిద్రలోకి వెళ్తాడు, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకి, స్వప్నావస్థ నుంచి సుషుప్తి అవస్థకి ఇలా వెళ్ళి సుషుప్తి అవస్థలో గాఢమైనటువంటి నిద్రలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా రాత్రంతా గడిచిపోతుంది, రోజు కూడా గడిచిపోతుంది. మరునాడు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించగానే వాడు మళ్ళీ నిద్ర నుండి మేల్కొని వాడు అనుకున్నటువంటి కర్మల్లో ప్రవర్తిస్తూ ఉంటాడు. పడుకున్న తర్వాత నిద్ర నుంచి మేల్కొనుట అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే వాడు ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కర్మఫలం ఇంకా ఉన్నట్లయితే మళ్ళీ మళ్ళీ లేస్తూ ఉంటాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిన జీవి కూడా మళ్ళీ మళ్ళీ లేస్తూ ఉంటాడు కర్మఫలాన్ని అనుభవించడం కోసం. అనుభవించవలసినటువంటి కర్మఫలం అయిపోయిందనుకోండి, మళ్ళీ ఆ నిద్రలోనే వాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంతే, ప్రాణం పోతుందని అర్థం. అందువల్ల ఇక్కడ ఈ మంత్రంలో మానవుని యొక్క దేహానికి అయోధ్య అని పేరు పెట్టింది. కర్మ వల్లనే ఈ శరీరం లభిస్తుంది కాబట్టి ఆ కర్మఫలం పూర్తయ్యేంత వరకు ఈ శరీరాన్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. కొంతమంది చూస్తూ ఉంటాం, మనం అనేక వార్తల్లో వింటూ ఉంటాం, వాడికి మృత్యువు సంభవించినా కూడా వాడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడు, వాడు బతుకుతాడు. వాడు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద మహారోగం వచ్చినా కూడా ఎలా బతికాడు, ఎలా బయటపడ్డాడు అనుకుంటూ ఉంటాం. అంటే వాడికి కర్మఫలం అనుభవించవలసినటువంటి కర్మఫలం ఇంకా ఉంది వాడికి, అందువల్ల వాడు జీవించి బయటపడ్డాడు. అదే ఇక్కడ వాడికి కర్మఫలం ఉన్నట్లయితే ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. అందువల్ల ఆ శరీరము అయోధ్య అని ఆ పేరుతో వ్యవహరింపబడుతూ ఉంటుంది. తర్వాత తస్యాగుం హిరణ్మయః కోశః. ఆ శరీరంలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడని మనం చెప్పుకున్నాం. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే హిరణ్మయ కోశం అనే ఒక కోశం ఉంటుంది, ఆ కోశంలో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. మనకి వేదాంత శాస్త్రం చెప్తుంది, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, ఇలా పంచకోశాలను దాటి అతిక్రమించి ఆ పరమాత్మ మన శరీరంలో ప్రకాశిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటుంది. అక్కడ ఎంతో కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మని యోగీశ్వరులు యోగాభ్యాసంతో దర్శిస్తూ ఉంటారు.
ఆ విధంగా సాధన చేసి ఎవడైతే ఆ పరమాత్మను దర్శిస్తాడో స్వర్గో లోకో జ్యోతిషావృత, వాడికి ముక్తి లభించినట్లే, వాడికి భగవద్ దర్శనం జరిగినట్లే. అంతేకాకుండా అటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మని వీడేం చేస్తూ ఉంటాడంటే జీవుడు స్వర్గో లోకో జ్యోతిషావృత, నేను జీవుణ్ణి అనుకొని ఆ భ్రాంతితో ప్రకాశించేటటువంటి పరమాత్మని దర్శించకుండా విడిచిపెడుతూ ఉంటాడు, పెద్దగా పట్టించుకోడు ఆ విషయాన్ని. ఇక్కడ పరమాత్మ మన శరీరంలో చైతన్య రూపంగా పరమాత్మ ప్రకాశిస్తున్నప్పుడు రెండు అంశాలతో ఉంటాడని శాస్త్రం చెప్తుంది, జీవరూపంగా ఈశ్వర రూపంగా అని. జీవరూపంగా ఉండి ఈ బాహ్య ప్రపంచాన్నంతటినీ కూడా ఈ జీవుడు చూస్తూ ఉంటాడు. ఈశ్వరుడు జీవుడు చేసేటటువంటి ప్రతి పనులన్నీ కూడా చూస్తూ ఉంటాడు, జీవుడి చేత కర్మఫలాన్ని అనుభవింపచేస్తూ ఉంటాడు. అందువల్ల వీడు ఆ పరమాత్మ జ్యోతిస్సును చూడకుండా జీవాంశంగా ప్రకాశించేటటువంటి ఆ చైతన్యాన్నే చూస్తూ ఇదే సత్యమని భ్రాంతితో వాడు జీవనం సాగిస్తాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః. ఈ విధంగా మానవుని యొక్క శరీరం అనే పట్టణాన్ని వివరించి పై మంత్రంతో శరీరంలో ప్రకాశించేటటువంటి పరమాత్మని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి కలిగేటటువంటి ఫలం గురించి పై మంత్రంలో మనకి బోధిస్తోంది. ఈ మంత్రం మనకి బాగా ఎక్కువగా వింటూ ఉంటాం మనం, ఆశీర్వచనాలలో ఎక్కువగా ఈ మంత్రాన్ని వినియోగిస్తూ ఉంటారు. ఈ మంత్రార్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఎవడైతే శరీరంలో ప్రకాశించేటటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తాడో తెలుసుకుంటాడో అమృతేనావృతాం పురీం, ఆయన ఈ శరీరంలో ఉండబట్టే ఈ శరీరం చైతన్యవంతంగా ముందుకెళ్తోంది. ఆయన ఎంతవరకైతే ఈ శరీరంలో ఉంటాడో అంతవరకు శివం మంగళ స్వరూపంగా ఈ శరీరాన్ని భావిస్తూ ఉంటారు. ఆయన పక్కకు తప్పుకోగానే దీన్ని శవం అంటారు. అందువల్ల ఆ ప్రకాశించేటటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉంటాడో తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ, ఆ నిర్గుణ బ్రహ్మ గురించి తెలుసుకున్నవాడికి సగుణ బ్రహ్మ గురించి తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటారో వాడికి ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః, ఆయుస్సు యశస్సు సంతానము ఇవన్నీ కూడా లభిస్తాయని ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తోంది. యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః. ఈ విధంగా బ్రహ్మస్వరూపాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడికి ఎటువంటి ఫలం లభిస్తుందో చెప్పి ఆ తర్వాత మళ్ళీ మానవుని యొక్క శరీరం అనే పట్టణాన్ని వివరిస్తోంది వేదం. విభ్రాజమానాగుం హరిణీం యశసా సంపరీవృతాం పురగుం హిరణ్మయీం బ్రహ్మా వివేశా పరాజిత. బాగా ప్రకాశిస్తున్నటువంటిది, కీర్తితో బాగా అభివృద్ధి అవుతున్నటువంటిది, దేవతలకు సంబంధించినటువంటి ఈ మానవుని యొక్క శరీరం అనే పట్టణము, ఈ పట్టణాన్ని ప్రజాపతి ప్రవేశించాడు అని ఈ మంత్రంలో తెలుస్తోంది. పరాంగేత్యజ్యామయీ పరాంగేత్యనాశకీ ఇహచాముత్ర చాన్వేతి విద్వాన్ దేవాసురానుభయాన్. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడికి ఎటువంటి ఫలం లభిస్తుంది అనే విషయంలో మరొక మంత్రం మనకి తెలియజేస్తోంది. పరాంగేత్యజ్యామయీ, అజ్ఞామయీ అంటే జ్యా అనగా వయస్సు క్షీణించటం, ఆమయం అనగా వ్యాధి. ఈ రెండు లేనివాడు ఎవరైతే ఉన్నారో వాడిని అజ్ఞామయి అని సంబోధించింది వేదం. అటువంటి ముసలితనం లేకుండా వ్యాధులు లేకుండా ఉన్నవాడు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందితే వాడు మళ్ళీ కూడా ముసలితనాన్ని పొందడు, వ్యాధిని పొందడు. వాడు అటువంటి వ్యక్తి పరాంగేతి బ్రహ్మస్వరూపాన్ని వాడు పొందుతున్నాడు. ఇహచాముత్రచాన్వేతి, అంతేకాకుండా విద్వాన్ దేవాసురానుభయాన్, ఈ లోకంలో లభించేటటువంటి ఫలాలన్నిటినీ కూడా వాడు పొందుతాడు. ఉపనిషత్తులో కూడా యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా, బుద్ధి గుహలో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటారో వాడు సమస్త కోరికలను వాడు పొందుతున్నాడు. వాడు అనుకుంటే ప్రతి పని అయిపోతుంది,
వాడు సంకల్పిస్తే చాలు ప్రతి కార్యం నెరవేరుతుంది అని ఈ విధంగా బ్రహ్మజ్ఞాని యొక్క ఫలాన్ని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేసింది. ఆ తర్వాత సికతా ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః అస్మాల్లోకాదముష్మాచ్చ ఋషిభిరదాత్ పృశ్నిభిః. వాయువు వల్ల రేణువులన్నీ కూడా ఒక చోటకి చేరి ఉంటాయి. అంటే పెద్ద గాలి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులన్నీ కూడా గాల్లోకి ఎగిరి ఒక చోట కుప్పగా చేరి ఉంటాయి. అదేవిధంగా రశ్మిభిః సముదీరితాః, ఈ జీవి కూడా రజోగుణ ప్రధానమైనటువంటి ఈ కర్మని ఆచరించి కర్మఫలాన్ని అనుసరించి వీడు మరొక జన్మ ఎత్తుతున్నాడు. ఈ విధమైనటువంటి అనేక జన్మలను ఎత్తుతూ ఉంటాడు వీడు. అస్మాల్లోకాదముష్మాచ్చ ఋషిభిరదాత్ పృశ్నిభిః. మానవలోకంలో జన్మనెత్తి కర్మలను ఆచరిస్తాడు. ఆ కర్మలకి ఫలరూపంగా స్వర్గలోకంలో ఆ ఫలాన్ని అనుభవించడం కోసం స్వర్గలోకంలో మళ్ళీ జన్మ ఎత్తుతూ ఉంటాడు. ఈ విధంగా అక్కడ స్వర్గలోకంలో అనుభవించాల్సినటువంటి పుణ్యఫలం అయిపోతే మళ్ళీ మానవలోకంలోకి వచ్చేస్తాడు. అదే భగవద్గీతలో ఒకచోట త్రైవిద్యామాం సోమపాః పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే అని ఆ శ్లోకాలలో ఈ విషయమే అక్కడ చెప్పబడింది. త్రైవిద్యాః అంటే ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రములతో అనుష్ఠించేటటువంటి యజ్ఞాన్ని అనుష్ఠించి సోమపాః పూతపాపాః సోమపానాన్ని చేసి సోమరసాన్ని ప్రసాదంగా స్వీకరించి పూతపాపాః పాపముల నుండి మేము బయటపడ్డాము, మేము పవిత్రులమైనాము అని అనుకుంటూ యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే యజ్ఞములను అనుష్ఠించి మాకు స్వర్గఫలం రావాలి అనే కోరికతో యజ్ఞాలను అనుష్ఠిస్తూ ఉంటారు. తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం, ఆ యజ్ఞాన్ని అనుష్ఠించడం వల్ల లభించినటువంటి పుణ్యంతో వీళ్ళు స్వర్గలోకాన్ని పొంది అక్కడ పుణ్యఫల విశేషం చేత సుఖాన్ని అనుభవించి అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ స్వర్గలోకంలో ఉండేటటువంటి భోగాలన్నిటినీ కూడా వాళ్ళు అనుభవిస్తారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈ విధంగా స్వర్గలోకంలో లభించేటటువంటి సమస్త సుఖాలని అనుభవించి పుణ్య విశేషము ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మళ్ళీ వాళ్ళు మానవలోకంలోకి పడుతూ ఉంటారు, మళ్ళీ మానవలోకంలో జన్మ ఎత్తుతూ ఉంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. ఈ విధంగా భూలోకం నుండి స్వర్గలోకంకి వెళ్ళటం, స్వర్గలోకం నుండి మళ్ళీ భూలోకంలోకి రావటం, ఈ విధంగా సంచరిస్తూ ఉంటారు అని మనకి అక్కడ చెప్పబడింది. ఈ మంత్రంలో కూడా అదే విషయం మనకి తెలుస్తోంది. సికతా ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః అస్మాల్లోకాదముష్మాచ్చ ఋషిభిరదాత్ పృశ్నిభిః. ఈ విధంగా మానవుని యొక్క జీవన విధానాన్ని గురించి ఈ మంత్రం మనకి బోధించింది. అలానే ఇంతకు ముందర మంత్రాలు బ్రహ్మజ్ఞాని యొక్క ఫలాన్ని బోధించినాయి. అంతకు ముందర మంత్రాలు మానవుడిని ఉద్దేశించి కొన్ని సందేశాత్మకంగా మనకి కనిపించినాయి. తర్వాత మంత్రాలను మనం పరిశీలించినట్లయితే అదో యద్బ్రహ్మ విలభం పితృణాంచ యమస్య చ వరుణస్యాశ్వినోరగ్నేః మరుతాంచ విహాయసాం. ఈ జగత్తులో ఎవరైతే ఉన్నారో మానవులు కానీ పశువులు కానీ పక్షులు కానీ దేవతలు కానీ రాక్షసులు కానీ వీళ్ళందరికీ కూడా మూలభూతమైనది ఆ పరమాత్మ వస్తువే. ఆయన యొక్క శక్తితోనే వీళ్ళందరూ కూడా సృష్టింపబడ్డారు అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. కామ ప్రయవణం మే అస్తు సహ్యే వాస్మి సనాతనః ఇతి నాకో బ్రహ్మిశ్రవో రాయోధనం పుత్రానాపో దేవీరిహాహిత అని ఈ విధంగా మనకి అనేక విషయాలని ఈ మంత్రాలు మనకి తెలియజేసినాయి. ఆ తర్వాత అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ మాకు కలిగేటటువంటి అనిష్టములన్నీ కూడా తొలగిపోవాలి, మా దుఃఖాలన్నీ తొలగిపోవాలి, మేము సంకల్పించినటువంటి కార్యాలన్నీ కూడా ప్రతిబంధకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలి అనే ప్రార్థనలు మనకి ఈ మంత్రాల్లో కనిపిస్తున్నాయి. అలానే పర్జన్యాయ ప్రగాయత దివస్పుత్రాయ మీఢుషే సనో యవసమిచ్చతు అనే మంత్రంలో ఋత్విక్కులను ఉద్దేశించి యజమానులను ఉద్దేశించి ఓ ఋత్విగ్ యజమానులారా
మీరు లోకక్షేమం కోసం, వర్షం కురవటం కోసం మీరు యజ్ఞాన్ని ఆచరించండి, యజ్ఞాన్ని అనుష్ఠించండి అని వేదం వాళ్ళకి బోధించింది. వెనకటి మంత్రాలలో కూడా పవిత్రవంతః పరివాజమాసతే అని చెప్పింది వేదం. అన్నం కోసమే వీళ్ళు యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నారు అని చెప్పింది. యజ్ఞం అనుష్ఠించడం వల్ల సకాలంలో వర్షాలు పడతాయి, తద్వారా పంటలు పండుతాయి, తద్వారా అన్నం లభిస్తుంది. కాబట్టి అన్నం కోసమే ఈ యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నారు అని చెప్పింది. ఇక్కడ వేదము స్వయంగా బోధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పర్జన్యాయ ప్రగాయత దివస్పుత్రాయ మీఢుషే సనో యవసమిచ్చతు. ఆ తర్వాత మంత్రంలో పునర్మామైత్వింద్రియం పునరాయుః పునర్భగః పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా అని ప్రార్థిస్తున్నారు. ఎవరు ప్రార్థిస్తున్నారు అనంటే యాగాన్ని అనుష్ఠించేటటువంటి యజమానులు, ఋత్విక్కులు, వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు. పునర్మామైత్వింద్రియం, నష్టమైనటువంటి ఇంద్రియ సామర్థ్యం మళ్ళీ నా శరీరంలోకి వచ్చుగాక. అలానే పునరాయుః పునర్భగః, నా జీవితంలో క్షీణించినటువంటి ఆయుర్దాయం ఏదైతే ఉన్నదో మళ్ళీ తిరిగి నాకు వచ్చుగాక. పునర్భగః, నా జీవితంలో నశించిపోయినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో అది మళ్ళీ నాకు ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ నాకు వచ్చుగాక. పునర్బ్రాహ్మణమైతుమా, నా ముఖంలో ఇదివరకు బాగా బ్రహ్మవర్చస్సు ప్రకాశిస్తూ ఉండేది, ఇప్పుడు అది నశించిపోయింది, నష్టమైపోయింది. ఆ వర్చస్సు మళ్ళీ తిరిగి నాకు రావాలి. నేను ఇదివరకిట్లాగా నేను బ్రహ్మవర్చస్సుతో ఎక్కువగా కాంతివంతుణ్ణి ప్రకాశిస్తూ ఉండాలి అని ఈ విధమైనటువంటి ప్రార్థనలు మళ్ళీ కనిపిస్తున్నాయి. పునర్ద్రవిణమైతుమా, నేను పోగొట్టుకున్నటువంటి ధనం అంతా కూడా నాకు మళ్ళీ లభించాలి అనే ప్రార్థన ఈ మంత్రాల్లో కనిపిస్తోంది. తేన మామృతం కురు తేన సుప్రజసం కురు. ఓ దేవతల్లారా, మీ యొక్క అనుగ్రహంతో నన్ను అపమృత్యువు లేనివాడిగా నన్ను అనుగ్రహించండి, మంచి సంతానంతో కూడినవాడిగా నన్ను అనుగ్రహించండి. ఈ విధమైనటువంటి ప్రార్థనలన్నీ కూడా ఈ మంత్రాల్లో కనిపిస్తున్నాయి. అభ్యస్తిరోధాజాయత తవ వైశ్రవణః సదా తిరోధేహి సపత్నాన్నః ఏ అపోష్ణంతి కేచన. ఈ మంత్రాలలో కుబేరుణ్ణి సంబోధించి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకనంటే ఈ మంత్రాలన్నీ కూడా వైశ్రవణ యజ్ఞంలో వినియోగింపబడతాయి కాబట్టి. వైశ్రవణుడు అనగా కుబేరుడికి పేరు. కుబేరస్త్రియం బకసఖో యక్షరాడ్గుహ్యకేశ్వర అని మనకి అమర నిఘంటువులో వైశ్రవణ శబ్దానికి కుబేరుడు అనే అర్థం చెప్పబడింది. కుబేరుడికే వైశ్రవణుడు అని మరొక పేరు. అభ్యస్తిరోధాజాయత తవ వైశ్రవణః సదా తిరోధేహి సపత్నాన్నః ఏ అపోష్ణంతి కేచన. కుబేరుణ్ణి సంబోధించి, ఓ కుబేరా, నీ సోదరుడైనటువంటి వైశ్రవణుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడయ్యా. ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడంటే, మేము ఏదైనా ఒక కార్యం తలపెట్టి ఆ కార్యంలో ప్రవర్తిస్తూ ఉంటే ఆ కార్యం సక్రమంగా జరగకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నీ సోదరుడే కాబట్టి నువ్వు అతనితో చెప్పు, కార్య విషయంలో ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మాకు సంబంధించిన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హింసించమని చెప్పు, వాళ్ళ విషయంలో ఆ ఇబ్బందిని కలగజేయమని చెప్పు అని ఈ మంత్రంలో ప్రార్థన కనిపిస్తోంది. అలానే తర్వాత మంత్రంలో త్వాష్ట్రీం మాయాం వై ఈశ్రవణః రథగుం సహస్రబంధురం పురుశ్చక్రగుం సహస్రాశ్వం ఆస్థాయాయాహినో బలిం. ఆ కుబేరుణ్ణి మళ్ళీ సంబోధించి, ఓ కుబేరా, మేము అనుష్ఠించేటటువంటి ఈ కర్మకి నువ్వు వచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసిందయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఎలా రావాలి అనంటే రథాన్ని అధిరోహించి రమ్మని ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నారు. కుబేరుని యొక్క రథం ఎలా ఉంటుంది అనంటే త్వాష్ట్రీం మాయాం వై ఈశ్రవణః రథగుం సహస్రబంధురం. మామూలుగా రథచక్రానికి కొన్ని అరలుంటాయి. మామూలుగా సైకిల్ చక్రానికి ఊసలు ఉన్నట్లుగా ఈ రథచక్రానికి కూడా ఉంటాయి. వాటిని అరలు అని అంటారు. అవి వేల సంఖ్యలో ఉన్నాయట. వాటితో కూడినటువంటి ధురం అనగా కాడి, ఆ కాడికి ఈ అశ్వాలన్నీ కూడా కడుతూ ఉంటారు. రథగుం సహస్రబంధురం పురుశ్చక్రగుం సహస్రాశ్వం. ఆ రథం ఎటువంటిది అనంటే అనేక అశ్వాలతో కూడి ఉన్నది, అనేక చక్రాలతో కూడి ఉన్నది. ఆస్థాయాయాహినో బలిం. అటువంటి రథాన్ని ఎక్కి నువ్వు మా యజ్ఞానికి వచ్చి మేమిచ్చినటువంటి హవిస్సులను తీసుకువెళ్ళి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాము అని ఈ మంత్రంలో ప్రార్థన కనిపిస్తోంది. ఆ తర్వాత మంత్రంలో
యస్మై భూతాని బలిమావహంతి ధనంగావో హస్తి హిరణ్యమశ్వాన్ అసామసుమతౌ యజ్ఞయస్య శ్రియం బిభ్రతోన్న ముఖీం విరాజం. ఈ లోకంలో ఎవని కొరకైతే లోకంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా పూజ చేస్తూ ఉంటారో, ఏ విధంగా అయితే వాళ్ళు పూజ చేస్తే సంతోషం కలుగుతుందో ఆ విధంగా నేను చేస్తున్నాను. కాబట్టి నా యజ్ఞానికి వచ్చి నేను ఇచ్చినటువంటి హవిస్సులను స్వీకరించవలసిందిగా ఈ మంత్రంలో కోరారు. ఆ తర్వాత కుబేరుని యొక్క పట్టణాల గురించి పై మంత్రంలో వివరణ కనిపిస్తోంది. సుదర్శనే చ క్రౌంచే చ మైనాగే చ మహాగిరౌ సతద్వాట్టారగమంత సగుంహార్యన్నగరంతవా. నువ్వు మా యజ్ఞానికి వచ్చేటప్పుడు కేవలం రథాన్ని అధిరోహించి రావటం మాత్రమే కాదు, నీకు సంబంధించినటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నువ్వు బంధించేసి అక్కడ జరిగేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా మూసేసుకొని నువ్వు మా యజ్ఞానికి రావాల్సింది అని ప్రార్థిస్తున్నారు. సుదర్శనే చ క్రౌంచే చ మైనాగే చ మహాగిరౌ. సుదర్శనం అనే పేరు గల ఒకనొక పెద్ద పర్వతం, అలానే క్రౌంచం అనే గొప్ప పర్వతం, మైనాగము అనే మహాపర్వతము. ఈ పర్వతాల మీద కుబేరునికి నగరాలు ఉన్నాయట. సతద్వాట్టారగమంతా. ఆ నగరాలు ఎట్లా ఉన్నాయంటే, ఆ నగరాలకి ద్వారాలు ఎన్ని ఉన్నాయంటే వందల సంఖ్యలో ఆ నగరానికి ద్వారాలు ఉన్నాయి, వందల సంఖ్యలో ప్రాకారాలున్నాయి. ఆ నగరంలో వందల సంఖ్యలో ఈ రథాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి, రథాలు నడిచేటటువంటి మార్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు పూర్తి చేసేసుకొని, అంటే అవన్నీ కూడా కట్టేసేసి మా యజ్ఞానికి వచ్చి మేము ఇచ్చినటువంటి హవిస్సును నువ్వు స్వీకరించాలి అని ప్రార్థిస్తున్నారు. సగుంహార్యన్నగరంతవా. ఈ విధంగా వైశ్రవణ యజ్ఞానికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా ఈ ప్రకారంగా చెప్పి, ఇటుపైన వైశ్రవణ యజ్ఞాన్ని ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విధానాన్ని వేదం బోధించింది. ఎప్పుడైతే ఆరుణకేతుక చయనాన్ని చేస్తారో, ఆరుణకేతుక చయనాన్ని చేసిన తర్వాత ఈ వైశ్రవణ యజ్ఞాన్ని చేయాలని కనిపిస్తోంది. అంతేకాకుండా విడిగా కూడా చేసుకోవచ్చనే అనేక విధానాలు కనిపిస్తున్నాయి వీటికి సంబంధించి. ఈ మంత్రాల్లో మనం పరిశీలించినట్లయితే, మనం ప్రతినిత్యము పూజాధికారంలో మంత్రపుష్పరూపంగా మనం చెప్పుకునేటటువంటి మంత్రం ఒకటి ఇందులో కనిపిస్తోంది. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఆ కుబేరుడు రాజాధిరాజుడు. ఆయన ఆ కుబేరుని యొక్క పేర్లలో కూడా రాజరాజ అనే పేరుంది కుబేరుడికి. రాజాధిరాజుడు అంటే మామూలుగా సామంతరాజులకు కూడా ఆయన గొప్ప రాజు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన ప్రసహ్య సాహినే, ఎవడైతే ప్రతిబంధకాన్ని చేయాలని ఆలోచిస్తూ ఉంటాడో వాడికి భయాన్ని కలిగించేవాడు ఆ మహారాజు. అటువంటి ఈ కుబేరుడు ప్రసహ్య సాహినే అని సంబోధించింది. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే. అటువంటి ఆ కుబేరుని కొరకు నమో వయం వై శ్రవణాయ కుర్మహే. ప్రతినిత్యము మేము నమస్కారం చేస్తున్నాము, ప్రతినిత్యము మేము నమస్కారం చేస్తాము. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఆయన మాకు ప్రతినిత్యము కూడా మా కోరికలన్నీ కూడా సిద్ధించే విధంగా మమ్మల్ని అనుగ్రహించుగాక. ఎందుకోసం కుబేరుణ్ణి ఈ విధమైనటువంటి ప్రార్థన అనంటే, కామేశ్వర, ఆయన కోరికలన్నిటినీ కూడా సిద్ధింపచేసేటటువంటి శక్తి కలవాడాయన. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. విశ్రవస అనేటటువంటి మహర్షి యొక్క కుమారుడైనటువంటి వైశ్రవణుడు అనే పేరు గల కుబేరునికి మేము ప్రతినిత్యము నమస్కారం చేస్తూ ఉంటాము అని ఈ విధంగా ఆ మంత్రంలో కుబేరుడికి నమస్కారం చేసి, కేతవో అరుణాసశ్చ ఋషయో వాతరశనాః ప్రతిష్ఠాగుం శతధాహి సమాహితాసో సహస్రధాయసం. ఈ అరుణ మంత్రాలకి ప్రధానంగా ఉన్నటువంటి మహర్షులు అరుణులు, కేతవులు, వాతరశనులు. వాళ్ళందరూ కూడా నేను చేసేటటువంటి ఈ యజ్ఞానికి వచ్చి స్థిరంగా ఉండి మమ్మల్ని అనుగ్రహించుగాక, మేము చేసేటటువంటి యజ్ఞాన్ని సక్రమంగా జరిపించుగాక అనే ప్రార్థన మనకి ఈ మంత్రంలో కనిపిస్తుంది. ఆ తర్వాత శివానశ్శంతమా భవంతు దివ్యా ఆప ఓషధయః సుమృడీకా సరస్వతి
మాతే వ్యోమ సందృశీ. ఇది ఈ అరుణ మంత్రాలలో చివరి మంత్రంగా మనకి కనిపిస్తోంది. ఇటుపైన కొన్ని మంత్రాలు ఉన్నప్పటికీ ఆ మంత్రాలలో ఆరుణకేతుక చయనాన్ని చేయదలిచినటువంటి వ్యక్తికి, పురుషునికి కొన్ని నియమాలను ఆ మంత్రాలలో వేదం బోధించింది. కాబట్టి ఈ మంత్రంతోనే మనకి సమాప్తి అయ్యేట్లుగా కనిపిస్తోంది. శివానశ్శంతమా భవంతు దివ్యా ఆప ఓషధయః సుమృడీకా సరస్వతి మాతే వ్యోమ సందృశీ. ఉదకములన్నీ కూడా మా విషయంలో మంగళప్రదములుగా ఉండుగాక. దివ్యా ఆప ఓషధయః, స్వర్గలోకంలో ఉండేటటువంటి ఉదకాలు, ఓషధులు ఇవన్నీ కూడా మా విషయంలో మంగళప్రదమై అగుగాక, మాకు ఎల్లప్పుడూ కూడా మంగళాన్ని అనుగ్రహించుగాక అనే ప్రార్థన ఈ మంత్రంలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఆరుణకేతుక చయనానికి సంబంధించిన కొన్ని నియమాలు, అలానే ఈ అరుణ మంత్రాలని అధ్యయనం చేసే విషయంలో కొన్ని నియమాలని మనకి వేదం బోధించింది. సంవత్సరమేతద్వ్రతంచరేత్ ద్వౌ వా మాసౌ. ఎవరైతే ఈ ఆరుణకేతుక చయనాన్ని చేయాలని అనుకుంటారో వాళ్ళు సంవత్సర కాలం పాటు ఒక వ్రతాన్ని ఆచరించాలి. సంవత్సర కాలం పాటు కుదరకపోతే కనీసం 2 మాసాలైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని వేదం చెప్తోంది. ఆ వ్రతంలో ఎటువంటి నియమాలను పాటించాలి అనంటే తస్మిన్ నియమ విశేషాః త్రిషవణముదకోపస్పర్శీ. ప్రతినిత్యము 3 కాలాల్లోనూ స్నానం చేయాలి. ప్రాతకాలం, ఆద్యందిన, సాయంకాలాలలో 3 పూట్ల స్నానం చేస్తూ ఉండాలి. చతుర్థకాలపాన భక్త స్యాత్. 4వ కాలంలో ఆహారాన్ని స్వీకరించాలి. ఇక్కడ 4వ కాలం ఏంటంటే మామూలుగా శాస్త్రం మానవునికి విధించినటువంటి కాలం ఏమిటంటే ఆహారం విషయంలో తస్మాద్విరన్హో మనుష్యేభ్య ఉపహ్రియతే అని విధించింది. రోజులో 2 పూట్ల మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి అని చెప్పింది. ధర్మశాస్త్రం కూడా ఇదే విషయాన్ని బోధించింది. అందువల్ల ఇక్కడ చతుర్థకాలపాన భక్త స్యాత్ అంటే 4వ కాలంలో ఆహారాన్ని స్వీకరించాలి అని తెలుస్తోంది. ఉదాహరణగా ఈ రోజున ప్రాతకాలంలో ఆహారాన్ని స్వీకరించాడు అనుకోండి, సాయంకాలం మళ్ళీ ఆహారాన్ని స్వీకరించకూడదు. మరునాడు ఉదయం కూడా ఆహారాన్ని స్వీకరించకూడదు. మరునాడు సాయంత్రం ఆహారాన్ని స్వీకరించవచ్చు. అప్పుడు మరునాడు సాయంత్రం 4వ కాలంగా చెప్పబడింది. అందువల్ల ఆ 4వ కాలంలో వాడు ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండాలి. ఇది కుదరని పక్షంలో ప్రతిరోజు కూడా భిక్షాటన చేసి వాడు ఆహారాన్ని స్వీకరించాలి. అహర్హర్వా భైక్షమశ్నీయాత్ ఔదుంబరీభిః సమిద్భిరగ్నిం పరిచరేత్. ఔదుంబర సమిధలతో అగ్నికి సపర్య చేస్తూ ఉండాలి, అంటే అగ్నిహోత్రం చేస్తూ ఉండాలి అనే అర్థం మనకు తెలుస్తోంది. పునర్మామైత్వింద్రియమిత్యేతేనానువాకేనా. ఇందాక చెప్పినటువంటి పునర్మామైత్వింద్రియం అనే మంత్రాలతో ఈ విధమైనటువంటి హోమాన్ని చేస్తూ ఉండాలి. ఉద్ధృత పరిపూతాభిరద్భిః కార్యం కుర్వీత. వాడు ఏదైనా కూడా నదీ జలాలతో ప్రతినిత్యము చేసేటటువంటి కార్యాలన్నీ కూడా చేయకూడదు. ఉద్ధృత పరిపూతాభిరద్భిః కార్యం కుర్వీత. నదుల్లో నుంచి స్వీకరించినటువంటి ఉదకాలని మళ్ళీ వస్త్రంతో శుద్ధి చేసి అటువంటి ఉదకాలనే వాడు ఎల్లప్పుడూ కూడా వినియోగిస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ నియమాలన్నీ కూడా ఆచరిస్తూ అగ్నయే వాయవే సూర్యాయ బ్రహ్మణే ప్రజాపతయే చంద్రమసే నక్షత్రేభ్యః ఋతుభ్యః సంవత్సరాయ వరుణాయారుణాయేతి వ్రతహోమాః ప్రవర్గ్యవదాదేశః. ఈ దేవతలందరికీ కూడా ప్రతినిత్యము కూడా హోమాలు చేస్తూ ఉండాలి. అరుణాః కాండఋషయః. ఈ వేదభాగాన్ని దర్శించిన వాళ్ళు ఎవరు అనంటే అరుణులు అనే పేరు గల మహర్షులు. ఆ మహర్షులు దర్శించారు కాబట్టి ఈ వేద భాగానికి ఆరణ్యక భాగము అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ మంత్రాలన్నిటినీ కూడా అరణ్యంలో అధ్యయనం చేయాలి అనే నియమం కూడా కనిపిస్తోంది. ఇంతవరకు అనుష్ఠానానికి సంబంధించినటువంటి నియమాలు కనిపించినాయి. ఇటుపైన ఈ మంత్రాలని అధ్యయనం చేయాలి. ముందర అనుష్ఠానం చేసేవాడు ముందుగా ఈ మంత్రాలన్నిటినీ కూడా అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ఆ కర్మని ఏ విధంగా ఆచరించాలి అనే విషయం కూడా తెలుసుకొని ఆ తర్వాత అందులో ప్రవర్తించాలి. కాబట్టి ముందుగా అధ్యయనం అనేది ప్రధానం. ఈ మంత్రాలని అధ్యయనం ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అని అంటే అరణ్యే ధీరన్. అరణ్యంలో ఈ మంత్రాలన్నిటినీ కూడా అధ్యయనం చేయాలి అని చెప్తోంది. అంటే ఈ గ్రామంలో, పట్టణంలో
ఎక్కడా కూడా ఈ మంత్రాలను అధ్యయనం చేయకూడదు అని మనకి ఈ మంత్రాల ద్వారా తెలుస్తోంది. అరణ్యే ధీరన్ భద్రం కర్ణేభిరితిద్వే జపిత్వా. ఈ మంత్రాలని అధ్యయనం చేసే ముందర భద్రం కర్ణేభిశృణుయామ దేవాః అనే శాంతి మంత్రాన్ని, అనే 2 రుక్కులతో కూడినటువంటి శాంతి మంత్రాన్ని పఠించి ఆ తర్వాత ఈ మంత్రాలన్నిటిని కూడా అధ్యయనం చేయాలి. మహానాంనీభిరుదకగుం సగ్గుస్పర్శ్యా తమాచార్యో దద్యాత్ శివానశ్శంతమేత్యోషధీరా లభతే. ఈ విధంగా ఒక గురువుని ఆశ్రయించి గురుముఖం ద్వారా ఈ మంత్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి. ఆ గురువు చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. ఆయన చెప్పిన విధంగా ఈ కర్మ గురించి తెలుసుకొని ఆ తర్వాత కర్మని అనుష్ఠించాలి. ఈ విధంగా ప్రారంభించే విషయంలో ఎటువంటి నియమాలైతే ఆచరించాలో సమాప్తి చేసిన తర్వాత కూడా అటువంటి నియమాలే పాటించాలని చెప్తోంది. ఏవమపవర్గే ధేనుర్దక్షిణ ఖగుంసం వాసశ్చక్షౌమం అన్యద్వా శుక్లం యథాశక్తివా ఏవగ్స్వాధ్యాయ ధర్మేణ అరణ్యే ధీత తపస్వీ పుణ్యో భవతి తపస్వీ పుణ్యో భవతి. ఇటువంటి శక్తివంతమైనటువంటి విలువైనటువంటి మంత్రాలని బోధించినటువంటి ఆ గురువుకి దక్షిణగా తోచినటువంటి వస్త్రాలని, యథాశక్తిగా ధనాన్ని సమర్పించి, గురుదక్షిణగా సమర్పించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనే విషయం కూడా మనకి ఈ మంత్రాల్లో కనిపిస్తోంది. ఈ మంత్రముల యొక్క విషయాలని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇందులో సూర్యునికి సంబంధించిన విషయాలు ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ ఇతర దేవతలకు సంబంధించిన విషయాలు కూడా మనకి ఇందులో చెప్పబడినాయి. వాయువు, గంధర్వులు, అగ్నిదేవుడు, ఇలా అనేక మంది దేవతల యొక్క విషయాలు కూడా మనకి ఈ మంత్రాల్లో కనిపించినాయి. అంతేకాకుండా దేవతలని ఏ విధంగా ప్రార్థించాలి, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాలు కూడా మనకి ఈ అరుణ మంత్రాలలో మనకి వేదం ద్వారా తెలియపరచడం జరిగింది. ప్రధానంగా సూర్యుణ్ణి ఆరాధించడంలో ఉద్దేశం ఏమిటంటే ఆరోగ్యం పొందటం కోసం. ఆరోగ్యం అనేది అందరూ, ప్రతి జీవి కూడా కోరుకునే విషయం. అది నేను జీవించినంతకాలము అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అటువంటి ఆరోగ్యాన్ని ఆ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి ఆయనకి ప్రతినిత్యము కూడా నమస్కారం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అందరూ ఉండాలని ఆ సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ మంత్రాల యొక్క సమాప్తిని మనం చేసుకుందాం. శాంతి మంత్రాన్ని చివరిగా మనం చెప్పుకుందాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.